A biggest hi from Vijayawada. Yes. So right now నేను Indira Gandhi Municipal Corporation Stadium దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ ఈవినింగ్ gonna be a biggest evening అనే చెప్పాలి because Euphoria musical concert gonna be a biggest event right now. So ఇక్కడ ఎస్ఎస్ తమన్ అండ్ అలాగే శివమణి ఈ ఈవెంట్లో పాడబోతున్నారు. మంచి మంచి పాటలతో మనందరినీ అలరించబోతున్నారు. సో రైట్ నౌ నేను ఈ స్టేడియం దగ్గర ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాను. సో టోటలీ మనకు ఈ కాన్సర్ట్కి సంబంధించి ఎన్నో డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఈ కాన్సర్ట్ అనేది నిర్వహించబోతుంది. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా టికెట్స్ తీసుకుంటారు. అండ్ అలాగే సీఎం అండ్ మినిస్టర్స్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో రైట్ నో మనం చూసుకున్నట్లయితే ఈ స్టేడియం దగ్గర మొత్తం ఫుల్ టైట్ సెక్యూరిటీ అండ్ అలాగే చాలా బందోబస్తు జరుగుతుంది, జాగ్రత్తలు వహిస్తున్నారు. చాలా క్లియర్ కట్గా ఇక్కడ సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంది. సో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే యుఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించడం వెనుక రీజన్ ఏంటంటే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకి ఫండ్ రేజింగ్ చేయడానికి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి, మేలు చేయాలి, తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఒక అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో విజయవాడ యూత్ మొత్తం కూడా ఇవాళ సాయంత్రం ఈ మ్యూజికల్ కాన్సర్ట్లోనే మనం చూడబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఈ ఈవెంట్లో 50+ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ రాబోతున్నారు, పాడబోతున్నారు, అలరించబోతున్నారు. ఎస్, సో మనం లోపలికి వెళ్ళి అసలు స్టేజ్ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, అసలు మ్యూజిక్ కాన్సర్ట్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ మిగతా డీటెయిల్స్ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. యుఫోరియా మ్యూజికల్ కాన్సర్ట్. ఎస్, ఈ స్టేడియం ఎదురుగానే మనం రైట్ నౌ ఉన్నాము. సో టోటలీ మనకు ఈ ఈవెంట్ లోపలికి అంటే ఈ స్టేడియం లోపలికి ఎంటర్ అవ్వడానికి టోటలీ 7 గేట్స్ ఉన్నాయి. ఎస్, సో 7 గేట్స్లో విఐపి గేట్ ఉంది, గోల్డెన్ గేట్ ఉంది, అలా ఇంపార్టెంట్ గేట్స్ అన్నీ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద ఛార్జెస్. సో వన్ ఆఫ్ ది గేట్ దగ్గర ఉన్నాము, అది విఐపి గేట్. సో ఇక్కడ వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కాన్వాయ్తో ఇక్కడ ఎంట్రీ అవ్వబోతున్నారు. అండ్ అలాగే మినిస్టర్స్ అందరూ కూడా రావచ్చు ఈ గేట్ నుండే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా పోలీస్ బందోబస్తు చాలా హెవీగా కనిపిస్తుంది. పోలీస్ కావచ్చు, టైట్ సెక్యూరిటీ కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా చాలా వరకు జాగ్రత్తలు వహిస్తున్నారు, చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. మొత్తంగా కూడా ఇక్కడ మొత్తం కూడా అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంది, లోపలికి అంత ఈజీగా వెళ్ళలేము మనము. సో ఈ ఈవెంట్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. బికాజ్ ఆల్రెడీ ఈవెంట్కి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా లోపల జరుగుతున్నాయి, సౌండ్స్ వినపడుతున్నాయి కదా. సో విజయవాడ వాసులకి చెప్పాలంటే వన్ ఆఫ్ ది కలర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఎవర్ అనే చెప్పాలి. బికాజ్ కాసేపట్లో మనం యూత్ అందరినీ కూడా ఇక్కడ చూడబోతున్నాం ఈ ఈవెంట్లో. సో డిపెండింగ్ ఆన్ ద గేట్ మనకు ఛార్జెస్ కూడా డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి అసలు స్టేజ్ ప్లానింగ్ కావచ్చు, అసలు ప్రిపరేషన్ కావచ్చు, ఏ విధంగా జరగబోతుంది. అండ్ ఎస్ఎస్ తమన్ గారు వస్తారు అండ్ అలాగే శివమణి గారు వస్తారు కాబట్టి ఎటువంటి పాటలు పాడబోతున్నారు, అసలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించిన ఈవెంట్ అన్నప్పుడు అసలు పాటలు ఏ విధంగా ఉంటాయి, ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, ఇలాంటి అనేక డౌట్లు వస్తున్నాయి కదా. మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి.